హాయ్, హలో, నమస్తే. గోదావరి కాలవలని ఇప్పుడు మనకు గోదావరిలో మంచి మంచి కాలువలు ఉన్నాయి కదా, నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళతోటి హ్యాపీగా మనం ఏమంటారు పంటలు పండించుకోవచ్చు. కాలువలు ఉన్న వాళ్ళకి అదృష్టం అయితే, ఇంకొక దురదృష్టం ఏంటంటే కాలువలు ఉన్న వాళ్ళు ఎవడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, ఎవరిని చంపేద్దాం అనుకుని పోయి ఆ కాలువలు వేస్తున్నారు. దారుణం కదా అది. ఓకే, కాలువలు ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పంటలు పండించుకోవడానికి నీళ్ళు వస్తాయనే ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవడు చచ్చిపోదామని పోయి కాలువలో దిగుతున్నారు, ఎవరిని చంపేద్దామని తీసుకెళ్ళి కాలువలు వేస్తున్నారు. నేను గతంలో దళిత పిల్లలకు సంబంధించి కొంతమంది కాలువలో దొరికారన్నానే. ఇదిగో జనవరి 30వ తారీఖున వచ్చిన ఒక న్యూస్ క్లిప్ ఒకటి పంపించారు నాకు, ఆంధ్రజ్యోతిది ప్లస్ ఈనాడుది ప్లస్ అది క్లిప్పులు ఇంతకుముందు వచ్చినప్పటికి కూడా ఎఫ్ఐఆర్లు ఏముందో చూద్దామని వెయిట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను దీని గురించి. నరసాపురంలో ఒక ఎస్సీ పిల్లోడు మాల కులస్తుడు కాలువలో దొరికాడు, చనిపోయి కాలువలో దొరికాడు. ఈ గోదావరి ఆంధ్రజ్యోతిలో రాసిన న్యూస్ ప్రకారం ఏంటంటే, నరసాపురం పట్టణంలోని బాపు ఘాటు వద్ద శుక్రవారం గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆడు మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ చేశారు, మిస్సింగ్ కంప్లైంట్ చేశారు అండి. గుర్తు తెలియని వ్యక్తి అని రాశారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్కి ఇది మ్యాచ్ అయి ఉండదు. ఈ న్యూస్ రాసినప్పుడు ఆంధ్రజ్యోతిలో గుర్తు తెలియని వ్యక్తి దొరికాడట. 3 రోజుల క్రితం పాలకొల్లు స్టేషన్లో వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరి ఇంకా గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళే రాశారు, 3 రోజుల క్రితం మిస్సింగ్ కేసు పెట్టారు, ఒకడు దొరికాడు అక్కడ. ఇంకా గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళే మ్యాచ్ చేసి పేపర్లో రాశారు కదా. 3 రోజుల క్రితం ఒక పిల్లోడు కనబడతలేదని వాళ్ళ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పింది. ఒక ఎస్సీ పిల్లోడు, వాడు కాలంలో దొరికాడు చచ్చిపోయి. టౌన్ ఎస్ఐ జయలక్ష్మి సమాచారంతో పాలకొల్లు పోలీసులు నరసాపురం వచ్చి అదృశ్యమైన వ్యక్తి మృతదేహంగా నిర్ధారించడంతో మృతదేహాన్ని పాలకొల్లు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. తీసుకెళ్ళి ఈడే అని చెప్పి మ్యాచ్ చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఇప్పుడు వీడు ఒక పిల్లోడు, ఒక దళిత పిల్లోడు, వాడు ఎందుకు కాలువలో దొరికాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి వాళ్ళు ఎందుకు వాడు కాలువలో దొరికాడు అంటే. ఈనాడులో రాసిన అంటే ఈనాడు రాసిన కథనం చదువుతున్నా. ఈనాడులో రాసిన కథనం ఏంటంటే, అదృశ్యమైన యువకుడు నరసాపురంలో గోదావరి తీరాన్ని శవమై తేలాడు. పాలకొల్లు పట్టణ పోలీసులు తెలిపిన వివరం ప్రకారం పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఎం జస్లోన్ అంటే ఆ పిల్లడి పేరు జస్లోన్. ఏంటి మరి క్రిస్టియన్ పిల్లడా ఏంటి? జస్లోన్ అంటే ఏంటి అర్థం కదా. 23 సంవత్సరాల కుర్రోడు నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలి పని చేసుకునేవాడు అంటే బేల్దారి పని చేసుకుని, నిర్మాణ పనులు అంటే కన్స్ట్రక్షన్లో పని చేస్తున్నాడు. బేల్దారి మేస్త్రా, లేకపోతే తాపీ మేస్త్రా, లేకపోతే కూలి పని చేస్తాడు. బట్ అన్ఎడ్యుకేటెడ్ రూరల్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ పని చేసుకుని కూలి పని చేసుకునే పిల్లడు. ఈ నెల 25వ తారీఖున బైక్ తీసుకొని వాహనంతో నేను బయటికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మకి చెప్పి బయటికి వెళ్ళాడు. వాడు బైక్ తీసుకొని వాళ్ళ అమ్మకి చెప్పాడు, నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా. వాడు బయటికి వెళ్ళాడు, తిరిగి రాల. దీంతో వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పిల్లోడు బయటికి వెళ్తాను రాలేదు, ఇంకా తిరిగి రాలేదని చెప్పి నెక్స్ట్ డే ఒకరోజు తర్వాత ఆమె కంప్లైంట్ చేసింది. ఆమె కంప్లైంట్ చేస్తే వాడు ఏ బైక్ అయితే వేసుకొని బైక్కి పోయాడో ఆ బైక్ వేసుకొని ఒకటి తిరుగుతున్నాడు అక్కడ. 2 రోజుల నుంచి వాడు ఆ బైక్ వేసుకొని తిరుగుతున్నాడు అంట వాడు అక్కడ ఊరిలో. వాడిని అడిగారు, ఈ బైక్ ఎక్కడదరా, నువ్వెందుకు వేసుకుని తిరుగుతున్నావు అని అంటే, వాడు నాకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాడని చెప్పాడంట వాడు. ఈలోపు వాడు తాకట్టు పెట్టి డబ్బులు ఎందుకు తీసుకెళ్ళాడు, ఈలోపు వాడు శవం అయితే లేడు కాలువలో. వాడికి శత్రువులు లేరు, ఏం జరిగిందో తెలియదు. ఈ బైక్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని బైక్ తాకట్టు పెట్టి ఇవ్వడం డబ్బులు తీసుకెళ్తారా? బైక్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని పోయాడంటే ఏది కూడా ఏది వాళ్ళ అమ్మ అప్పుడే కొనిచ్చి నెల 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళకి జనరల్గా అట్లాంటి బైకుల మీద ప్రేమ ఉండేది వాళ్ళకి. ఓకే, బైకులు ఎప్పుడు తాకట్లు పెడతారు? బైకులు 10 సంవత్సరాలు బాగా గుల్లైపోయి ఇక తప్పదని అన్నప్పుడు తాకట్లు పెడతారు. కొత్త బైకులని ఎవరు కుర్రోళ్ళు పెట్టుకోరు, చాలా ప్రేమగా చూసుకుంటారు కొత్త బైకుల్ని. దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాడని పిల్లోడు చెప్పాడట. అది జరిగింది. సరే, వాడు శవం అయితే వెళ్ళాడు కాలువలో.
ఎఫ్ఐఆర్లు ఏం రాసారో చూస్తున్నాం. ఇది యాక్చువల్ 3 రోజుల క్రితం జరిగిన అదే ఎఫ్ఐఆర్ చెక్ చేసి మేము మాట్లాడతాం. ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ అదే కొల్లమూడి ప్రదీప్ కుమార్ ఎఫ్ఐఆర్ నాకు పంపించాడు, అది చదువుతున్నా మీకు. ఓకే, మ్యాన్ మిస్సింగ్ పర్సన్ మీద ఎఫ్ఐఆర్ ఏం రాశారు పోలీసులు కాదని మేము చూద్దాం. అసలు ఈ పిల్లోడు ఇడిపోయాడని రోజు ఇదంతా క్రైమ్ న్యూస్ చదవాల్సి వస్తుంది దళితుల పిల్లలకు సంబంధించి. ఓకే, ఈ కంప్లైంట్లు ఏం రాశారంటే క్రైమ్ నంబర్ సోన్సో నంబర్ ఇచ్చారు. మ్యాన్ మిస్సింగ్ ఆఫ్ పాలకొల్లు టౌన్ పిఎస్ అక్కడ 26/1/2000 at about 1 AM at స్వాగతం పాలకొల్లు టౌన్ వాజ్ రిపోర్టెడ్ అని. ఓకే, అది మిస్ అయ్యాడు, వాళ్ళ అమ్మ రిపోర్ట్ ఇచ్చింది. కంప్లైనెంట్ ముప్పర్తి కుమారి, అతని పిల్లోడు వాళ్ళ అమ్మ అనుకుంటా, 40 years. ఓకే, ఎస్సీ మాల. ఓకే, ఆమె ఎస్సీ మాల అట, జున్నూరు పోడూరు. కొడుకు బయటికి వెళ్ళి తిరిగి రాలేదని జస్లోనా అనే వ్యక్తి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ చేసిందట. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు అట. ఓకే, వెంకటేశ్వరరావు, అతను కూడా ఎస్సీ మాల. అతను ఉదయం 1 గంటకి లేచాడా, సర్ప్రైజింగ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ 1 గంటకి లేచాడట, అబౌట్ 1 PM లేచాడట. ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి తెల్లారి పొద్దున్న లేచి వాళ్ళ అమ్మకి చెప్పాడట, నేను మందు తాగడానికి పోతున్నానని చెప్పాడట. ఇది ఎర్లీ మార్నింగ్ 1 o'clock. మరి పొరపాటు రాశారా లేదా 1 PM 1 AM తెలియదు, 1 AM అని రాశారు. ఆ టైంలో మదర్ ఊరుకునేది, నేను మందు తాగుతున్నాను బయటికి వెళ్తానంటే 1 AM అని ఎఫ్ఐఆర్లో ఉంది. ఓకే, మందు తాగుతున్నానని వెళ్ళాడట. వాళ్ళ అమ్మని అడిగి 100 రూపాయలు తీసుకున్నాడట. ఓకే, స్వాగత్ బార్కి వెళ్ళాడట పాలకొల్లులో. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చదవడానికి ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి నాకు కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే స్లోగా చెబుతాను, మీరు వినండి. ఓకే, స్వాగత్ బార్కి వెళ్ళాడట పాలకొల్లులో, అక్కడ మందు తాగాడట. వాళ్ళకి అక్కడ ఎవరో కొత్త వాళ్ళతో పరిచయం చేసుకున్నాడట. అక్కడ ఎవరో జక్కంశెట్టి నాగసాయి కిషోర్ అనే వ్యక్తితోటి పరిచయం చేసుకున్నాడట, కొత్తోడట. వాళ్ళిద్దరు కలిసి తాగారట. ఆ తర్వాత బైక్ వేసుకొని పెద్దపేట జున్నూరు వైపుకి వెళ్ళారట, మళ్ళీ తాగడానికి వెళ్ళారట. మిస్సింగ్ పర్సన్ ఎవడైతున్నాడో నాగసాయిని డబ్బులు అడిగాడట అరేంజ్ చేయమని. నాగసాయి అనేవాడు వేరే వాడి దగ్గరికి తీసుకెళ్ళాట, 8,700 రూపాయలు ఇచ్చాడట. బైక్ ఇచ్చి 8,700 తీసుకున్నాడట, బైక్ ఇచ్చి. ఆ తర్వాత వీడు మళ్ళీ బార్కు వచ్చాడట, మళ్ళీ తాగాడట, తాగి కింద పడ్డాడట. ఆ తర్వాత వాడు ఇంటికి రాల, తాగి అన్నిసార్లు తాగి పడి కింద పడ్డాడు. కాలువలో ఎట్లా తేలేడు, కాలువలో ఎలా ఉన్నాడు? దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. అర్థమైందా? మిస్సింగ్ పర్సన్ అనేవాడు ఇంక ఇంటికి రాల, ఎతికితే వాడు పోయి కాలువలో శవమై తేలాడు. ఇప్పుడు వీళ్ళు పోలీసులు చెప్పిన ప్రకారం వాడు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని తాగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తాగి బార్కి వెళ్ళి తాగి బైక్ వేరే వాడికి తాకట్టు పెట్టి వీడు మళ్ళీ డబ్బులు తీసుకొని అక్కడ మళ్ళీ తాగి ప్రవీణ్ గారి లాగా తాక్కుంటూ కింద పడ్డాడే అనుకుందాం. కింద పడ్డావాడు కాలువలో ఎలా తేలాడు? క్వశ్చన్ మార్క్. కింద పడి సృహ కోల్పోయినవాడు ఎవడో ఇంటికి తీసుకెళ్తాడు, కానీ కాలువలో ఎడిగా తీసుకెళ్ళి వాడు కాలువలో తేలాడు. ఇది అనుమానాస్పదం. ఒక దళిత పిల్లోడికి సంబంధించినటువంటి కేసు ఇది. నా తెలిసిన వరకు ఎవరో మర్డర్ చేశారని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏదో జరిగింది, వాడిని చంపేసి తీసుకెళ్ళి కాలువలో పడేసి ఈ కథ అంతా అల్లారు. మేము అటు వచ్చాము, తాగాము, అది డబ్బుల దగ్గర ఏదో జరిగిందేమని నేనైతే అనుకున్నా. అదర్వైజ్ డ్రంకర్డ్ కాలువలో ఎలా పడతాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఓకే, అది నా ఉద్దేశం. ఎనివే, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పేంత వరకు మనం చూద్దాం. ఎఫ్ఐఆర్లో ఉన్నది మీకు చెప్పాను, న్యూస్ పేపర్లో ఉన్నది మీకు చెప్పాను. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. అక్కడ దళిత సంఘాలు గొడవ చేస్తున్నారు, మాల మహానాడులు గొడవ చేస్తున్నారు ఆ ఊరిలో ఆ పిల్లోడికి సపోర్ట్గా. ఆ ఇమేజ్లు కూడా పంపించారు నాకు. సరే, ఎఫ్ఐఆర్ చూసి నాకు మాట్లాడదామని చూస్తే ఎఫ్ఐఆర్లో ఇది కథ అంతా రాసి ఉంది. నేనేమనుకున్నా, నిజంగానే అతను ఏమన్నా తాగి ఏమన్నా ఈతకపోతకెళ్ళి చచ్చిపోయాడేమని అనుకున్నాను నేను. బట్ ఈ ఎఫ్ఐఆర్ చూసినాక నాకు డౌట్ వచ్చింది.
ఓకే, తాగి కింద పడ్డాడు అనుకోవాలి, కింద పడ్డవాడు కాలంలోకి ఎట్టిపోయాడు, దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.